రష్మి గారు అంటే ఇక్కడ అండి ఈటీవీలో చేసినప్పుడు మిగిలిన షోస్ చేయకూడదని రూల్ ఉంటుంది అంటారు. ఇది చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఆ రూల్ బ్రేక్ చేసి వచ్చారా ఎట్లా దీన్ని? రూల్ అనేది కాదండి. ఇంతకు ముందు కూడా చాలా షోస్ ఆఫర్స్ వచ్చాయి. చేయకుండా ఉండడానికి కారణం వాజ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒక జాబ్లో ఉన్నప్పుడు ఇంకో చోట సేమ్ జాబ్ చేయలేము. సో దిస్ కాన్సెప్ట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నా ఎగ్జిస్టింగ్ షోస్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కాన్సెప్ట్ కాబట్టి ఇట్ వాజ్ కన్వీనియంట్ ఫర్ మీ టు టేకప్ దిస్ షో. అండ్ ఖచ్చితంగా వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఈ స్టేజ్ మీద ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇది ఖచ్చితంగా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్ అండ్ లాయల్టీ టువర్డ్స్ మల్లెమాల. సో ఏదైనా రూల్ అట్లాంటిది కాదు. కాన్సెప్ట్ మ్యాచ్ అవ్వకూడదు, విచ్ ఇస్ బట్ ఆబ్వియస్. అండ్ స్లాట్ ఇట్లాంటి కొన్ని అది నేనే కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ హోస్ట్ అయినా, ఏ జ్యూరీ మెంబర్ అయినా, ఎవరైనా అది చూసుకోవాల్సిందే. బికాజ్ ఒకే స్లాట్లో కానీ ఒకే టైమింగ్లో కానీ ఒకే కాన్సెప్ట్ ఒకే టైంలో జరిగితే అది ఎవరికైనా అది ఓకే కాదు. అట్ ద సేమ్ టైం వ్యూవర్షిప్ కూడా బోత్ సైడ్స్ రాదు, ఒక సైడే వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు సినిమాలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ ఏమైనా? గ్యాప్ ఏం రాలేదండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ గుడ్ టు కమ్ మై వే. సుధీర్ మీరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని ఆ మధ్యాహ్న వార్తలు వచ్చాయి. సుధీర్ కూడా చెప్పారు. ఆ వార్తలు మీరే వేశారు కాబట్టి మీకే తెలియాలి. సుధీర్ కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో మీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని. లేదండి, అలాంటిది ఏమి లేదు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.